నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు బీఫారాలను పంపిణీ చేశారు. కేబీఆర్ క్యాంపు ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జి, నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యుడు ఎంసీ కోటిరెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి అభ్యర్థులకు అధికారికంగా బీఫారాలను అందజేశారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఎన్నికైనటువంటి శ్రీమతి కుమార్ గారు, అభిమన్యు శ్రీనివాస్ గారు, కన్నారావు గారు, దేవదర్ గారు, మిగిలినటువంటి ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మనందరికీ తెలుసు, రేపు 11వ తేదీన నూతనంగా ఏర్పాటైనటువంటి నల్లగొండ కార్పొరేషన్కు కార్పొరేటర్ ఎంత జరుగుతుందంటే, సరే నాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం పార్టీ గ్రౌండ్ రిపోర్ట్ నల్గొండ కార్పొరేషన్ చాలా స్పష్టంగా పిఎస్ అనుగుణంగా ప్రజలు చేసిన, కానీ వెళ్ళిపోవడం అనేటువంటివి మీ చేతిలో ఉంది. పార్టీ గ్రౌండ్ రిపోర్ట్ బాగుంది, ఎవరు ఎంత తీసుకుంటారో తెలుసుకోవాలి. కష్టపడి ప్రణాళికాబద్ధంగా పార్టీ ప్రచారంలో ముందుంచి ఓటర్లను ఆకట్టుకోగలిగితే గెలిచిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ఈ రోజు వరకు గ్రౌండ్లో ఉన్నటువంటి రిపోర్టు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు అహంకారంతో ఉంటారు. వాళ్ళ అరాచకాలు ఆగడాలు ప్రజలు ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు. ఈ నల్లగొండలో ఉన్నటువంటి మంత్రి అధికారుల ఆగడాలకు ఈ 2 సంవత్సరాల కాలంలోనే ప్రజలు గుర్తిస్తున్నారు. అదే క్రమంలో ప్రజలు చర్చించినటువంటి దాఖలాలు ప్రజల అమాయక ప్రజలు మీద మోసపోయింది. ఇప్పుడు ఆలోచిస్తున్నారు, అలాగే ఏ భక్తులు ప్రవేశపెట్టినా కేసీఆర్ ప్రవేశపెట్టినట్టు ఏ పథకం అందించినా ప్రజలు కేసీఆర్ అందించేటువంటి చర్చ ప్రజలు జరుగుతుంది. ఒకవైపు నల్లగొండ అభివృద్ధి, ఒకవైపు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు, ప్రజలకు అందించినటువంటి తీరు అన్నింటి నుంచి మంత్రి అధికారుల యొక్క ఆగడాలు అరచకాలు కూడా ప్రజలు ఎక్కడ పేరు తీసుకుంటున్నారు. దాన్ని అందరూ నిజానికి కౌన్సిలర్లో ఎక్కువ భాగం 67% కాంగ్రెస్ పరిస్థితి లేదు. 1-2 సార్లు 3 సార్లు ఎన్నికైనటువంటి వాళ్ళు తప్పకుండా ఉంది ఉంటుంది. దీనికి అవకాశం తీసుకున్న ముందుకు పోవాల్సినటువంటి ఈ ఏమైనా నల్లగొండ కార్పొరేషన్ మీద తప్పకుండా గులాబీ జెండా ఎగురుతున్నటువంటి అత్యంతమైనటువంటి ఒక్కొక్క డివిజన్లో 2,000 ఓట్లు, 60 ఓట్లు 10 మంది కార్యకర్తలు డివిజన్ ఓటర్లు ముందుకు పెట్టుకొని జరిగిన ఎలక్షన్లో పనిచేసేటువంటి విధానం బట్టి వెళ్ళిపోతారు. తప్పకుండా ఇంటికి 3-4 సార్లు అభ్యర్థితో పాటు మీరు ఇలా ఎక్కడో ఉన్నటువంటి టీమ్స్గా చాలా సిన్సియర్గా పనిచేస్తే గెలిపే అవకాశాలు మనకి ఉన్నాయని చేస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, టీఆర్ఎస్ పార్టీ అంటే మిగతా పార్టీల వాళ్ళే కాదు, చరిత్రను సంతరించుకున్నటువంటి పార్టీ. 14 సంవత్సరాలు విరామమైనటువంటి ఉద్యోగం చేసి ఎవరు ఊహించినటువంటి విధంగా తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేకంగా రాష్ట్రంగా సాధించి చరిత్రలో ఉన్నటువంటి పార్టీ. ఈ పార్టీలో కార్యకర్తలు ఉండడం ఒక విషయం అంటే అభివృద్ధి కడుపు ప్రమోషన్ కొద్ది టీఆర్ఎస్ అభ్యర్థులుగా కొద్ది సందర్భంగా మరి తీసుకున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా తెలిసేస్తారని సమావేశాలు తప్పకుండా కష్టం తప్పకుండా తెలిసిన